దుబాయ్ జాబ్ సెర్చ్ కోసమని దుబాయ్ వచ్చేసారు, ఫ్లైట్ ల్యాండ్ అయిపోయారు, ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. అయితే ల్యాండ్ అయిన వెంటనే మనకు కొన్ని బేసిక్ థింగ్స్ కావాలి కదా, అవేంటో అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, ఒకవేళ మీరు కనుక విజిట్ వీసా మీద వస్తున్నట్టయితే ఫ్రీ సిమ్ ఎయిర్పోర్ట్ లోనే ఇస్తారు అని. అందులో ఆల్రెడీ 1 GB డేటా అయితే ఉంటది. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ 580 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ కరెన్సీ కూడా ఇంపార్టెంట్ కదా, ఒకవేళ మీ దగ్గర కానీ ఏఈడి లేకపోతే ఎయిర్పోర్ట్ లో మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటి అంటే ఎయిర్పోర్ట్ లో కంటే బయట మాల్స్ లో అయితే మీకు బెటర్ రేట్ వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, మీరు దిగ్గానే ఎక్కడో దగ్గరికి మీ ఫ్రెండ్స్ ఇంటికో లేకపోతే మీరు ఆల్రెడీ అకామిడేషన్ చూసుకున్నట్టయితే అకామిడేషన్ వర్క్ అయినా వెళ్ళాలి కదా. సో ల్యాండ్ అవగానే వెంటనే క్యాబ్స్ అయితే ప్రిఫర్ చేయకండి, ఇక్కడ క్యాబ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నా సజెషన్ ఏంటి అంటే మెట్రోని ప్రిఫర్ చేసుకోండి. సిల్వర్ నాల్ కార్డ్ ఉంటుంది, 2580 ఉంటుంది. సో మీరైతే అఫోర్డబుల్ రేట్స్ కి మీ అకామిడేషన్ కి రీచ్ అయిపోవచ్చు. చాలా మంది అడుగుతున్నారు అసలు దుబాయ్ లో అకామిడేషన్స్ ఎలా సర్చ్ చేసుకోవాలి అని. మీకు ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ లో కావాలి అనుకుంటే బెడ్ స్పేసెస్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీకు ప్రాపర్టీ ఫైండర్ డివిజల్ వెబ్సైట్స్ లో అయితే ఉంటాయి. మీ ప్రైస్ రేంజ్ ఏంటి అన్నది పెట్టి లొకేషన్ అంతా పెడితే క్లియర్ గా అయితే వచ్చేస్తుంది.